నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పనుంది. వివరాల్లోకి వెళితే ఏపీలో సంక్షేమ పథకాలు లేవని బాధపడుతూ ఉన్న లబ్ధిదారులకు కూటమి సర్కార్ వరుసగా శుభవార్తలు చెబుతూ ఉంది. ఇప్పటికే తల్లికి వందనం పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తూ ఉన్న కూటమి సర్కార్ త్వరలో అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు 20,000 రూపాయలు ఇచ్చే పథకం అమలుకు ఏర్పాటు చేస్తూ ఉంది. ఇదే క్రమంలో త్వరలో మరో సూపర్ 6 పథకం అమలుకు సిద్ధమవుతూ ఉంది. ఇందులో భాగంగా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉంది. రాష్ట్రంలో గత ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది. ఇందులో భాగంగా 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1,500 రూపాయల చొప్పున ఏడాదికి 18,000 రూపాయలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రారంభిస్తామని ప్రకటించిన ప్రభుత్వం అంతకుముందే ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయబోతున్నట్లు తెలుస్తూ ఉంది. నెలకు 1,500 రూపాయల చొప్పున ఇచ్చే ఆడబిడ్డ నిధి పథకం కోసం దరఖాస్తులు ఆన్లైన్లో తీసుకునేందుకు వీలుగా వెబ్సైట్ను సిద్ధం చేస్తూ ఉన్నట్టు తెలుపుతుంది. ఈ పథకం అమలు కోసం 3,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కూడా సమీకరిస్తూ ఉంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వాస్తవానికి ఆడబిడ్డ నిధి పథకం అమలు కోసం ఈ ఏడాది బడ్జెట్లో కూటమి ప్రభుత్వం 3,300 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. రాబోయే రోజుల్లో దీని గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.